మీ పేరు? పగిళ్ళ శ్రీరాములు. పగిళ్ళ శ్రీరాములు. ఏ ఊరు? గ్రామం చెల్మెడ. ఇది ఎవరి చేను చూడటానికి వచ్చారు మీరు? తమ్మడమైన ఎట్టయ్య గారు చూడటానికి వచ్చారా? ఇది ఏ వెరైటీ అనుకుంటున్నారు? ఇది సంధ్యా గోల్డ్. బాగుందా మీరు చూసిన వాటి? బాగుంది, పర్వాలేదు, మంచిగా అనిపించింది. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు దరిదాపు 70-80 మంది రైతులు ఉన్నారు. ఈ రైతులందరికీ చూసారు, అందులో వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటాము. మీకు నచ్చింది ఇందులో ఏ విత్తనంలో మీకు నచ్చిన గుణాలు 2-3 బాగున్నాయని చెప్పండి నాకు. కాయ సైజు ఎలా ఉంది? కాయ సైజు లావుంది, దానికి తోడు ఆ పత్తి పలుగుడు కూడా ఒక బుగ్గలాగా మంచిగా తీయడానికి కూలీలకు ఇబ్బంది లేకుండా మంచి తేటగా బాగా వచ్చేస్తుంది. ఇక కొంచెం కాయ కూడా ఒక 70-80 చెట్టుకు 90 దాకా ఉన్నాయి. దాని తోడు మంచి పంగ కొమ్మ కూడా మంచి సాగుతుంది, బాగుంది. దగ్గర కనుక వచ్చింది. అదే మీరు చూసిన ముఖ్య లక్షణాలు గమనించినవి చెప్పండి. అదే ఎందుకంటే దీన్ని మనం ఏదో బయట చూపించేది కాకుండా మన దగ్గర రైతులకే చూపిస్తున్నాం కాబట్టి దగ్గర ఉన్నాయి కాబట్టి గనుపు దగ్గరకు వచ్చింది. కాయ సైజు లావు ఉంది, మంచిగా పత్తి కూడా నీట్ గా పండుతుంది. శ్రీరాములు గారు, మరి ఈ చెట్టుకి ఇన్ని కాయలు ఉన్నప్పుడు ఎన్ని క్వింటాలు వద్దనుకుంటున్నారు? ఎకరానికి మేము 15-12 ఇట్లా వస్తుంది ఇప్పుడు. పడ్డకాయ వరకు. ఓకే, సంతోషం అండి. అలాగే మీకు ఈ చుట్టుపక్కల రైతులందరూ దరిదాపు దీన్ని ఇష్టపడతారంటారా? ఇష్టపడతారు. మీరు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరిలో కూడా మరి మీరు ఇంకో 10 మంది రైతులు చెప్పగలుగుతారు కదా? చెప్తాం. ఎందుకంటే మేము ఈ రోజు చూస్తున్నాం కాబట్టి మేము మంచిగా మాకు ఫలితం అనిపిస్తుంది, చెప్తాం మేము. ఎందుకంటే మాకు కూడా ఫస్ట్ అవకాశం మంచిగా చూస్తున్నాం, మనకు పంట దిగుబడి ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ రోజులలో దిగుబడే కావాల్సింది. అంటే ఇప్పుడు మన శేఖర్ సార్ వచ్చిండు. నమస్తే, ధన్యవాదాలు శేఖర్ గారు. రండి. ఇప్పుడు ఈ మునుగోడు జై కిసాన్ ట్రేడర్స్ మన శేఖర్ గారు గత 2 సంవత్సరాలుగా ఈ సంధ్యా గోల్డ్ అమ్ముతున్నారు. ఆ ఏరియాలో అమ్మారు, అన్ని చోట్ల అమ్ముతున్నారు. అప్పుడు వర్షాలకి బాగా ఈ అధిక వర్షాల వల్ల కొంచెం క్రాప్ డ్యామేజ్ అయినా కూడా ఇప్పుడు అన్ని తట్టుకొని కూడా ఇది నిలబడ్డది. ఈ సంధ్యా గోల్డ్ ప్రత్యేకతలు ఏవి? సంధ్యా గోల్డ్ ఉన్న ముఖ్య లక్షణం అధిక వర్షాన్ని తట్టుకుంటది, బెట్టను తట్టుకుంటది. ఈ 2 రకాల వాతావరణాన్ని కూడా తట్టుకునే ఏకైక లక్షణం కలిగిన పత్తి సంధ్యా గోల్డ్. ఈ కాయలు మీరు అన్న ఇప్పుడు 70-80 కాయల్లో మీరు 10-12 క్వింటాలు రాకపోయినా 10 క్వింటాలు అట్లీస్ట్ రైతుకు వస్తుంది, చాలు మనకి ఆ దిగుబడి. ఎందుకంటే ఇప్పుడు బడ్డకాయ వరకు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మన ఆయన రెండో పంట వేయకుండా దీనికే కొంచెం మందు కొట్టుకొని దీన్ని ఏమైనా సాగు చేసుకోగలిగితే ఇంకొక 2-3 క్వింటాలు పెరుగుతుంది, తర్వాత కూడా పెరిగే అవకాశం ఉంది కదా. ఇప్పుడు మన శేఖర్ గారి గురించి కూడా అభిప్రాయం తీసుకుందాం ఈ విత్తనం మీద. చెప్పండి, మీరు అమ్మినంత వరకు. నమస్తే అండి రైతులకు. నా షాప్ పేరు వచ్చేసి జై కిసాన్ ట్రేడర్స్, మున్గోడు చండు రోడ్ చివరిగా ఉంటుంది. 3 సంవత్సరాల నుండి ఇది సంధ్యా గోల్డ్ అమ్ముతున్నాను, ఏషియా సీడ్ వాళ్ళది. 3 సంవత్సరాల నుండి ఇయర్ పెంచుకుంటూనే అమ్ముకుంటా ఉన్నాను. కానీ పర్వాలేదు, మంచిగా ఉంది సీడ్. మీకు చూడడానికి కూడా మంచిగా ఉంటుంది, చూసుకోండి మీరు కూడా, ఎందుకంటే బాగుంది. ధన్యవాదాలు శ్రీరాములు గారు. అట్నే శేఖర్ గారికి కూడా అండి. మీ పేరు? కొంకశంకర్ గారు. ఏ ఊరు? చల్మెడ. ఇప్పుడు ఇది చూడటానికి వచ్చారు కదా, ఏ వెరైటీ చూస్తున్నారు? సంధ్యా గోల్డ్. మంచిగా అనిపించింది అండి మీరు చేసిన రకాలు, మీరు సాగు చేసిన రకాల కంటే దీంట్లో మీకు నచ్చిన ఏమన్నా ఉంటే చెప్పండి ముఖ్య లక్షణాలు. కాయ దగ్గర సైజ్ వచ్చింది లేదని రావడం, పిందులు కూడా 8-9 ఉన్నాయి. పిందులు వెయిట్ 7, 8, 9 3 రకాలు ఉన్నాయి. కాయ సైజ్ మాత్రం దగ్గర వచ్చింది ఇప్పుడున్న కాయల వరకు. ఓకే, ఇప్పుడు ఏమన్నా రెండో పంట వేసుకోవడానికి లేదు కాబట్టి అవకాశం ఇది ఉంచుతాడంట ఆయన అత్తయ్య గారు. దీన్ని ఇంకొక వర్షం పడ్డా లేదంటే నీళ్ళు అవకాశం ఉంటే నీళ్ళు కూడా కట్టుకుంటాడు. ఏదైనా స్ప్రే చేసుకుంటే మందు రేపు పుచ్చు రాకుండా కూడా 2-3 స్ప్రేలు చేసుకున్నట్టయితే ఇంకొక 4-5 క్వింటాలు పెరిగే అవకాశం ఉంది. 10 క్వింటాలు అయితే తగ్గకుండా వస్తుంది. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ.